హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దివ్య. ఈరోజు బేబీస్కి పొటాటో క్యారెట్ దాల్ రైస్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక మంచి న్యూట్రిషనల్ ఫుడ్. పవర్ ప్యాక్డ్గా ఎనర్జీని ఇస్తుంది అండ్ వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు క్విక్గా అయిపోయే పొటాటో క్యారెట్ దాల్ రైస్ ఎలా కుక్ చేయాలో చూడండి. ఫస్ట్ మెథడ్లో 2 స్పూన్స్ రైస్ బౌల్లో వేసుకున్నాను. 2 స్పూన్స్ రైస్కి 1 స్పూన్ కందిపప్పు, అంటే రైస్కి హాఫ్ కందిపప్పు వేశాను. మీరు ముందే రైస్ దాల్ వాష్ చేసి వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో అన్నీ కలుపుకున్నాక కడిగి కుక్కర్లో వేసేయండి. అందులోకి జీడిపప్పు, బాదం మీకు అవైలబుల్గా ఉన్నది వేయండి. నేను బాదం వేశాను. అండ్ ముందుగానే పొటాటో క్యారెట్ది పొట్టు పీల్ ఆఫ్ చేసేసి 3-4 చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. జీలకర్ర, ఓమా కూడా వేసి కుక్కర్లో మునిగే వరకు వాటర్ పోసాను. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 8 to 10 విజిల్స్ వరకు బాయిల్ చేయాలి. 10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ వెయిట్ చేసి పైన లిడ్ చెక్ చేయండి. ఈ కన్సిస్టెన్సీలో బాయిల్ అయినాయి. ఇప్పుడు బాదం పొట్టుని తీసేసి మీరు స్మాషర్తో అయినా పప్పు గుత్తితో అయినా మెత్తగా స్మాష్ చేయొచ్చు, లేదా ఈజీగా మిక్సీ పట్టేసేయండి. అందులో టేస్ట్కి చిటికెడు సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. లాస్ట్లో నెయ్యి వేసి నెయ్యితో తినిపివ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. 8, 9, 10 మంత్స్ వరకు కూడా తినిపించవచ్చు. ఒకటే ఫుడ్ కాకుండా ఇలా వెజిటేబుల్స్తో చేంజ్ చేస్తూ హెల్తీగా ఫీడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఓన్లీ పొటాటో వేసి దాల్ రైస్ చేస్తున్నాను. గ్రోయింగ్ బేబీస్కి పొటాటో మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో న్యూట్రియంట్స్, ఐరన్, విటమిన్ B6, ఇమ్యూనిటీకి విటమిన్ C, జింక్, కోలైన్, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోనే ఇందులో 3 స్పూన్స్ రైస్ వేశాను అండ్ 1.5 స్పూన్ కందిపప్పు అయినా, పెసరపప్పు, మైసూర్ పప్పు, శనగపప్పు మీకు అవైలబుల్ అయిన బట్టి వేసేయండి. 3 స్పూన్స్ రైస్కి 1.5 స్పూన్ దాల్ వేసి అండ్ 2 స్పూన్స్ రైస్కి అయితే 1 స్పూన్ దాల్ వేసి ఈ మెజర్మెంట్తో తీసుకోండి. ఇందులో 2-3 జీడిపప్పు, బాదం అండ్ డైజెషన్కి జీలకర్ర, కోల్డ్ కఫ్ రాకుండా ఓమా వేసి 2-3 టైమ్స్ వాష్ చేయండి. అండ్ చిన్న సైజ్ పొటాటో పొట్టు పీల్ ఆఫ్ చేశాక అందులో హాఫ్ పొటాటో వేసుకోండి.
థర్డ్ మెథడ్లో క్యారెట్తో కుక్ చేస్తున్నాను. క్యారెట్ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్, డైజెషన్ బాగా అవుద్ది. అండ్ విటమిన్ ఏ వల్ల ఐస్కి చాలా మంచిది. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీకి హెల్ప్ అవుద్ది, స్కిన్ కేర్ ఉంటుంది. అండ్ సేమ్ ముందు చెప్పే ప్రాసెస్లోనే బాయిల్ చేసి మీకు అవైలబుల్ ఉన్నప్పుడు లంచ్లో అయినా డిన్నర్లో అయినా వేసి ఫీడ్ చేయొచ్చు. స్టార్టింగ్లో లంచ్లో ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.